ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆదర్శ నగర్ కాలనీలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మాజీ మంత్రి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్ లో నిన్న జరిగిన వీధి కుక్కల దాడిలో పసిబాలుడు మరణించడం చాలా బాధాకరమని, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, పునరుద్ధరణ కాకుండా పూర్తిగా వీధి కుక్కల్ని నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ని ఆదేశించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 6 నెలలుగా జవహర్ నగర్లో పాలన స్తంభించి ఎక్కడ అభివృద్ధి అక్కడే ఆగిపోయిందన్నారు. జవహర్ నగర్లో మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు 28 మంది వార్డుల కార్పొరేటర్లు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సైనికుల మాదిరిగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. అంతేకాకుండా వేది కుక్కల దాడుల సంఘటన సీఎస్ స్పందించడంతో కార్పొరేషన్ పరిధిలో 60 కుక్కల్ని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి, శ్రీనివాస్ గుప్తా, మాజీ మేయర్ మేకల కావ్య, కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు కొండల ముదిరాజ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన జవహర్ నగర్లో జరిగిన సంఘటన కుక్కలతోటి బాబు పాపం చనిపోయిండు. చాలా బాధాకరం. మనం ఇటువంటి సంఘటనలు జరగకుండా మా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ అందరం కూడా ఈరోజు మా కమిషనర్ తోటి స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే జవహర్ నగర్ అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతం. ఇక్కడ చాలా కానీ ఈ ఎలక్షన్ల వల్ల ఈ 6 నెలల సంది కూడా యాడ పనులు కూడా అన్నీ కుంటుపడిపోయినాయి. కుక్కల బెడద ఎక్కువైపోయింది. ఏదో బ్లూ క్రాస్ వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ వాళ్ళు కూడా తీసుకుపోతలేరు. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నది. యాడ నాలలు కానీ, యాడ పిచ్చి చెట్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కడ మొలిచిపోయినాయి. దానికోసం కూడా ఇక్కడ బడ్జెట్ ఎట్లయినా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి స్పెషల్ ఇప్పుడు బడ్జెట్ స్పెషల్ మీటింగ్ పెట్టి ఒక 50 లక్షలు క్లీనింగ్ కోసం, ఒక 30 లక్షలు బోనాల చుట్టుముట్టు టెంపుల్ల కోసం అవి కూడా కేటాయించి ఆల్రెడీ నిన్నటి సందే కుక్కలను పట్టుకపోయేది కూడా స్టార్ట్ చేసినని చెప్పిండు కమిషనర్ గారు. నిన్న ఒక 60 కుక్కలను కూడా పట్టుకపోయినామన్నారు చెప్పిర్రు. దానికి తోడు చికెన్ షాపులు కానీ, మటన్ షాపులు కానీ వాళ్ళు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో తెచ్చి వేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా కరెక్ట్గా దాబాలను కానీ, హోటళ్ళను కానీ, పక్కకు జిహెచ్ఎం ఏరియాలు కానీ అక్కడి నుంచి కూడా తెచ్చి ఇక్కడనే వేస్తున్నారు. కాబట్టి కుక్కలు బాగా బలిసిపోయినాయి, దొడ్డుగైనాయి. ఒక అంత ఘోరంగా చేసిరంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మళ్ళా అటువంటి సంఘటన జరగకుండా మా కార్పొరేటర్లకు అందరికి కూడా చెప్పినా, మేయర్ గారికి చెప్పినా, డిప్యూటీ మేయర్కి చెప్పినా, కమిషనర్కి చెప్పినా, మీరందరూ కూడా 28 వార్డులల్లో 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మీ సొంత మున్సిపాలిటీ చేయాలి, మేము చూసుకుంటూ కూర్చుంటామంటే కాదు. వచ్చేటి ఎలక్షన్స్ మీయి, ఇంకా 6 నెలలు ఉన్నది. మీరు ప్రతి గ్రామంలో ఎలక్షన్స్ వస్తాయి, పోతాయి, గెలుస్తాం, ఓటమి ఉంటుంది, జరుగుతుంది. కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇవాళ మాత్రం మనం కార్పొరేటరే కదా, నేను ఎమ్మెల్యేనే కదా, మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి వార్డుల వాళ్ళు కుక్కలు ఎన్నున్నాయి, ఎంత ప్రాబ్లం ఉంది, నాలలు ఎక్కడ మూసుకుపోయినాయి, పిచ్చి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం రేపటి సంది అందరు యాక్టివ్గా పనిచేయాలి. అందంగా దీన్ని రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. కుక్కలను కూడా ఎక్కడదక్కడ మనం గట్టిగా పనిచేస్తే గ్యారంటీగా మనకు ఇటువంటి నిన్న బాలునికి జరిగిన సంఘటన మళ్ళీ జరగకుండా అవుతుంది, మళ్ళీ రిపీట్ కావద్దని కూడా కమిషనర్ కూడా చెప్పినాం. వాళ్ళు కూడా ఏమైనా ఫండ్స్ లేవు అంటున్నారు, వచ్చినాయి జీతాలకు సరిపోతాయి అంటున్నారు. అది కూడా చెప్పినాం. దీని మీద సీఎం గారు కూడా స్పందించాడు కాబట్టి రేపు కలెక్టర్ గారి దగ్గరికి పోతాం, రేపు మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోతాం. ఇక్కడ కూడా హాస్పిటల్లో కొన్ని మందులు అవి ఇబ్బందికరం ఉన్నాయంటే హెల్త్ మినిస్టర్ని కూడా కలుస్తాం, అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం, కలెక్టర్ కూడా ఇస్తాం. కాబట్టి తప్పకుండా అందరం కలిసి ఒక టీం వర్క్గా మనం రాజకీయం పక్కకు పెట్టి మనమంతా కూడా జవహర్ నగర్ను క్లియర్గా, నీట్గా, పరిశుభ్రంగా అన్ని రకాలు కూడా చేయాలని కూడా చెప్పినాం. అంతా కూడా చర్చించుకున్నాం మీటింగ్లో. అందరం కూడా సానుకూలంగా కమిషనర్ని కూడా చెప్పినాం. చాలామంది అధికారులు ఒకరు వస్తే వస్తలేరు. అందరు కూడా మొత్తం రావాలి కంపల్సరీ, ఎవరు కూడా లీవ్ పెట్టొద్దని చెప్పినాం. ఇవన్నీ కూడా జరిగినాయి మంచిగా. ఇవన్నీ కూడా జరగకుండా మళ్ళా అటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కూడా చెప్పినాం. రేపు అందరినీ కలుస్తాం. గతంలో ఏబీసీ సెంటర్ జవహర్ నగర్లో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేసినాము. 1,30,00,000 శాంక్షన్ అయింది. మేము భూమి పూజ కూడా చేసినాము. కానీ ఆ సెంటర్కు ఇప్పటిదాకా ఎక్కడ కూడా లేదు. ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దానికోసమే ఇవన్నిటి కోసం కొన్ని ఫండ్స్ లేవు. ఒక 5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ మా హెచ్ఎండిఏ ఫండ్స్
అప్పుడు వర్క్ చేస్తే అందులో టెండర్లో మిగిలిపోయిన డబ్బులు కూడా అట్లే ఉన్నాయి. అవి కూడా హెచ్ఎండికి వెళ్ళి మళ్ళీ ఆఫ్ చేయమని వచ్చారు. దానికోసం కూడా పోతున్నాం. ఇన్ఛార్జ్ మంత్రానికి పోయి ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి ఆ కుక్కల సెంటర్ కూడా మళ్ళీ ఓపెన్ చేసుకునేటట్టు, మళ్ళీ భూమి పూజ ఆల్రెడీ చేసినాం, వర్క్ అయ్యేటట్టు కూడా చేసుకుంటాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అట్లనే పెండింగ్ ఉంది. అక్కడ కూడా దానికి కూడా కబ్జాకు గురి అవుతుంది. అది కూడా కాకుండా కూడా చెప్పినాం. ఏమన్నంటే కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు, రెవెన్యూ అధికారులు, వాళ్ళకి ఇష్టం వచ్చిందేమో కోర్టు ఆర్డర్ ఉందంటున్నారు, ఇష్టం లేదేమో ఏ ఆర్డర్ లేదంటున్నారు. అవన్నీ కోర్టు ఆర్డర్లు ఎప్పటి ఉన్నాయి, మేము గూగుల్ మ్యాప్లో మీకు చూపిస్తామని కూడా చెప్పినాం. దయచేసి ఇటువంటివి కావద్దు. పాత ఎవరి తాన కులగొట్టొద్దు, కొత్త ఎవరిని కట్టనీయొద్దని కూడా చెప్పినాం. ట్యాక్సులు కూడా మంచిగా వసూలు చేయమని చెప్పినాం అందరి తాన. అందరిది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తలేరు. ఎక్కడ కూడా ఏం అంతా స్తంభించిపోయింది పని అంతా జవహర్ నగర్ అంతా. అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా మేయరు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా స్పందించారు. కాబట్టి అందరం కూడా రేపటి సంది సీరియస్గా దీని మీద మేము పని చేస్తాం.